తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా ఇంకా 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 6వ తేదీన మీరున్న చోటుకే వస్తానని లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు లేఖపై నేడు రేవంత్ రెడ్డి లేఖ రాసే అవకాశం ఉంది. అన్ని సవ్యంగా జరిగితే ఈ నెల 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రజాభవన్లోనే ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విభజన అంశాలపై కూర్చొని మాట్లాడుకుంటే ఎంత జటిలమైన సమస్య అయినా సమసిపోతుందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. మరి దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా మిగిలి ఉన్న సమస్యలు ఓ కొలిక్కి రానున్నాయా? సీఎం హోదాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి తొలి సమావేశం ఎలా జరగనుంది అనే అంశం ఇప్పుడు 2 రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. ఆస్తుల విభజనకు సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటౌడీ హౌస్, నర్సింగ్ హాస్టల్ ను మాత్రమే విభజిస్తూ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. కీలకమైన 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తులను విభజించాల్సి ఉంది. వాస్తవానికి ఈ 2 అంశాలే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యం కానున్నాయి. మరి 2 రాష్ట్రాల సీఎంల భేటీలో వీటిపై ఏ మేరకు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా కూడా ఇంకా 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇక భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, శ్వేత, 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉన్న కారణంగా అపరిష్కృతంగా గత 10 సంవత్సరాలు విభజన తర్వాత విభజన అయ్యి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడము, అలాగే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాల్లో చాలా వరకు కూడా హైదరాబాద్ లోనే ఉమ్మడి ఆస్తులుగా ఉండిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చలు మాట్లాడుకుందాము అని చెప్పి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ప్రజాభవన్ లో దీనికి సంబంధించి మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేసుకుందామనే దిశగా చంద్రబాబు నాయుడుకి ఈ రోజు రేవంత్ రెడ్డి లేఖ రాసే అంశం అయితే పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆస్తులు, అప్పులు ఏవైతే ఉన్నాయో అవి జనాభా ప్రాతిపదికన విభజన చేయాలి, పంచుకోవాలి అనే అంశానికి సంబంధించి ఏదైతే విభజన హామీలు అన్ని ఉన్నాయో విభజన హామీలకి సంబంధించి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి అప్పులు, ఆస్తులు, అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ కి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా నీరు కరెంట్ కి సంబంధించినటువంటి విషయాలపైన ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు గత 5 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు తలెత్తినవి మనం చూసాము. ఆ వివాదాల విషయంలో కూడా కేంద్రం వరకు కూడా గత ప్రభుత్వం కేంద్రానికి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో తెలంగాణ నుంచి చొరవ చూపించాలి అని. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి నిర్ణయం రాకపోవడము, 9, 10 షెడ్యూల్స్ ప్రకారం రావాల్సినటువంటి ఆస్తుల వివరాలు ఆస్తుల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఒక సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నిధులు, అలాగే దానికి సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని హైదరాబాద్ అలాగే తెలంగాణలో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పరిష్కారం దిశగా మార్గం వేసేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే దీనికి ఒక పరిష్కారం దక్కే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 6వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినవి అలాగే తెలంగాణకి రావాల్సిన ఆస్తులు, వాటాల పంపకాలకి సంబంధించినటువంటి చర్చ జరగబోతోంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.